ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శనివారం దినము 20వ తేదీలో 12వ నెల 25వ సంవత్సరంలో మనము ప్రవేశించాం. ఇక చాలా దగ్గరికి వచ్చేసాం. క్రిస్మస్ పండగ ఆల్రెడీ క్రిస్మస్ పండగ వచ్చి నెల అయిపోయింది. మనమందరం నవంబర్ నెల 25వ తేదీ నుండి ఈ క్రిస్మస్ ఆనందాల్లో మునిగి తేలుతూ ఉన్నాం. చర్చిలో వివిధ రకాలైన పనులు, ఆయా ప్రాంతాల్లో మినీ క్రిస్మస్ క్యారల్స్, అన్నీ ఇన్ని కాదు కదా. దేవునిలో కొనసాగాలి అనుకుంటే యేసయ్య చాలా మార్గాలు చూపిస్తాడు. ప్రియులారా, కష్టపడే వాళ్ళకి మార్గాలు ఎక్కువ ఉంటాయి. కొందరు ఉంటారు, నా ఆలయం, నా చర్చి, నేను ఇక పక్కన వాళ్ళ గురించి పట్టించుకోను, పక్కన వాళ్ళ దగ్గరికి పోను అంటే అది సోంబేరితనం అని అర్థం. సహవాసం అంటే ఏంటండి? అందరితో మనమందరము కూడి సమాజముగా దేవుని ఆరాధింతము అంటారు. అందరం అంటే నీ సంఘమే కాదు, ఇది అసలు సార్వత్రిక సంఘం ఉంది. సార్వత్రిక సంఘం. మనమందరం ఒక్కటే. మనం కొలిచే దేవుడు యేసయ్యే, మన ఆరాధికుడు యేసయ్య, మన రక్షకుడు యేసయ్య. యేసయ్యను కొలవకుండా ఏరే వాళ్ళని కొలిచే వారి దగ్గరికి నువ్వు పోవద్దు. యేసయ్య నామస్మరణ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళు. వాళ్ళతో కలిసి ప్రభు నామస్మరణ చేయి. యేసుక్రీస్తుకు 101 పేర్లు ఉన్నాయని చెప్పాను బైబిల్ గ్రంథంలో. వచ్చిన ఆధారంగా కూడా చూపించగలను అవి. మీరు కావాలంటే షెపర్డ్ మినిస్ట్రీలో యూట్యూబ్ ఛానల్లో ఉంది, చూడండి. పరమగీత ప్రసంగ వాహిని అని కొట్టండి, వాటిల్లో ఉంటుంది. ప్రియులారా, మనం గమనించవలసిన విషయం ఏంటంటే, రక్షకుడు అనేది ఆయన పేరు కదా, యేసు. ఆ పేరుకు తగ్గ గుణగణాలన్నీ కూడా యేసు ప్రభువులో ఉన్నాయి. 101 పేర్లు ఉన్నాయి అన్నాడు. ఆ 101 పేర్లకు తగిన గుణగణాలన్నీ కూడా ప్రభువులో ఉన్నాయి. ఇప్పుడు కొందరు పేర్లు విచిత్రంగా ఉంటాయి, చాలా విచిత్రంగా ఉంటాయి. వాళ్ళు ఉండే తీరు వేరు, ఆ పేరు వేరు. ఒక దైవజనులు సాల్మాన్ రాజు పాస్టర్ గారు ఉండేవారు మా భూగోళం పెద్ద చర్చిలో. పెద్ద చర్చి అనేవాళ్ళం అప్పట్లో. అంటే ఉండే చర్చిస్లో ఫస్ట్ స్థాపించిన చర్చ్ అది. అరే బాబు, పేరులో ఏముందిరా, తీరులో ఉండాలి కానీ అనేవాడు. గ్రాంధీక భాష ఎంత చక్కగా మాట్లాడేవాడో తెలియదు. చక్కని స్వరం. ఏమైనా ఆ దినాలలో ఉండే ఆ దైవజనుల విధానం వేరు. పేరు తీరు, పేరుకు తగ్గట్టు తీరు ఉండాల. యేసుక్రీస్తు ప్రభువారు లోకాన్ని రక్షించడానికి వచ్చాడు. ఆ పని చేశాడా లేదా? 33.5 సంవత్సరాలు తన విధిని తాను నిర్వర్తించి శిలువపై చివరిగా మరణించి తన పరిశుద్ధ రక్తాన్ని కార్చి సమాధి చేయబడి 3వ దినము మృత్యుంజయుడై లేచి మరణపు ముళ్ళును విరిచి సమాధిని గెలిచి 40 దినాలు తన సహచరులకు కనబడి వారితో మాట్లాడి ఆయన ఆరోహణమైపోతూ అంటాడు, ఇదిగో మీరు ఎలాగ చూస్తూ ఉన్నారు నన్ను, మరలా నేను అలాగనే భూమి మీదకి వస్తాను, ఈసారి నేను రారాజుగా వస్తాను అని చెప్పాడు. కాబట్టి ఆయన రక్షకుడు, ఆయన కార్యం నెరవేర్చాడు. రెండవది, ఆయన అభిషిక్తుడు. క్రీస్తు అనగా అభిషిక్తుడు, దేవుని యొక్క అభిషేకం పొందినవాడు. అదేందయ్యా, యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధాత్మ వల్లనే కదా గర్భం ధరించింది, మళ్ళా ఆయనకి పరిశుద్ధాత్మ అవసరమా? ఆయన అన్నాడు, నేను మాదిరి అన్నాడు, ఐఎమ్ ద వే అన్నాడు.
ఒక విశ్వాసి చక్కగా బలంగా లోకంలో జీవించాలంటే ఏ విధంగా నడవాలో నేను నేర్పిస్తాను. అందుకు ఆయనకి పరిశుద్ధాత్మ అవసరాన్ని నేర్పించాడు. అక్కడ ఆయనే మానవుడే కదా, పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించాడు, రక్తమాంసములు కలిగిన వాడే కదా. 30 సంవత్సరాలు ఏం చేశాడయ్యా చెప్పండి? 30 ఇయర్స్ తల్లిదండ్రుల దగ్గర ఏం చేశాడు యేసయ్య? ఆయన 8వ సంవత్సరంలోనే శాస్త్రులతో, ఉపదేశకులతో ధర్మశాస్త్రాన్ని వివరిస్తూ ఉంటే తల్లి ఆశ్చర్యపోద్ది. ఈడెవడరా బుడ్డడు, నజరేతు వాడు కదా, ఆ కంసాలి వాని కుమారుడు కదా, ఏంటి జ్ఞానం అని ఆశ్చర్యపోయారు. మరి 30 ఇయర్స్ ఆయన ఏం చేశాడు? 30 సంవత్సరాలు ఏం చేశాడు? 30 సంవత్సరాలు ఆయన పొదిగాడు. దేనిలో? ప్రార్థనలో. ఆయన గొప్ప శ్రమను అనుభవించాలి ప్రియులారా. అది మానవుడుగా ఉండి అనుభవించడం అనేది చాలా కష్టం. అది గొప్ప శ్రమను అనుభవించాలి, ఎన్ని శోధనలు అనుభవించాలి. 30 ఇయర్స్ ప్రార్థించాడండి, 30 సంవత్సరాలు ప్రార్థించాడు. ఇప్పుడు సేవ అంటే బహు ఆషామాషి అయిపోయింది. ఊరికి ఒక సంచి తగిలించుకొని 4 రోజులు ఒక దైవజనుడి దగ్గర తిరిగి 5వ రోజు ఈయన ఒక సంఘం పెట్టి వెళ్ళిపోతా ఉంటాం. ప్రార్థన లేదు, పరిచర్య లేదు, సేవ అంటారు. 30 సంవత్సరాలు యేసయ్య తర్బీదయ్యాడు ప్రార్థనలో, దేవుని పాదాలు చెందేది. 30 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చాడు, అప్పటి వరకు రాలేదు. కావున ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు వారికి అభిషేకం కూడా అవసరము. కాబట్టి ఆయన అభిషేక్తుడయ్యాడు, క్రీస్తుగా మారాడు. ఇలాంటి గొప్ప యేసుక్రీస్తు ప్రభువును మనం ఆరాధిస్తూ ఆయనలో కొనసాగుదము గాక. ఆమేన్. దేవుడి వాక్యము దీవించి ఆశీర్వదించును గాక. స్తోత్ర. మహోన్నతుడా స్తోత్రం. యేసయ్యా, ఈ వాక్యం విని బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున పేరిట వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. హ్యావ్ ఏ గుడ్ డే. ఈ దినమంతా ఆ దేవదేవుని కృపాక్షేమములే మీ వెంట వచ్చునుగాక. హల్లెలూయా.